హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ సిరీస్కి సంబంధించి ఇది నా సెకండ్ వీడియోలో. ఈ వీడియోలో మనం టీడీఎస్ అంటే ఏమిటి, టీడీఎస్ ఎందుకు డిడక్ట్ అవుతుంది, ఒకవేళ డిడక్ట్ అయితే మనం ఎలా దాన్ని రిబేట్ తెచ్చుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూడడానికి ఇది సింపుల్గా కనిపించే డిఫికల్ట్ టాపిక్, లోతుకు వెళ్తే కానీ తెలియదు దీని డెప్త్ ఎంత ఉందని. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేను అప్లోడ్ చేసిన ఇంతకుముందు వీడియోలో ఐటీఆర్ అంటే ఏమిటి, ఎప్పుడు చేయాలి, ఐటీఆర్ ఎప్పుడు ఫైల్ చేయాలి, ఎందుకు చేయాలి, ఐటీఆర్ ఫైల్ చేస్తే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఈ వీడియోనైతే ఎండ్ కార్డ్‌లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చూడండి. అదేవిధంగా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. టీడీఎస్ అంటే ఏమిటంటే టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. దీన్ని మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్‌లో సోర్స్ అంటే ఆదాయ వనరు. అంటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. మనకు ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి కావచ్చు, లేదా మనకొక హౌస్ ప్రాపర్టీ ఉంటే వాటి నుంచి వచ్చే రెంట్స్ కావచ్చు, లేదా వేరే ఏ ఇతర మార్గాల నుంచైనా మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ కావచ్చు. లేదా మీరొక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉంటే బిజినెస్ రూపంలో మీకొచ్చే ఇన్‌కమ్ కావచ్చు. టాక్స్ డిడక్టెడ్ అంటే టాక్స్ కట్ అయింది అని అర్థం. అంటే మీకొచ్చే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో టాక్స్ అనేది డిడక్ట్ అయింది అని అర్థం. మరి మనకు టాక్స్ కట్ అయితే ఏం చేయాలి? అలాగే వదిలేయాలా? అంటే లేదు. మీకు వచ్చే ఇన్‌కమ్ ఆర్ సాలరీలో ఎక్స్‌పెండిచర్స్ అనేవి లైక్ ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, ప్లాన్స్ కావచ్చు, డిడక్షన్స్ కావచ్చు, మనం ఇవన్నీ ప్రూఫ్స్‌తో సహా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఒక రెంట్ హౌస్‌లో ఉంటున్నట్టయితే వాళ్ళకి మనం రెంట్ పే చేస్తాం కదా! అది మనకు ఒక ఎక్స్‌పెండిచర్. అదే కాకుండా మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. అదేవిధంగా ఒక హోమ్ లోన్ తీసుకొని వాటికి రీపేమెంట్ చేస్తున్నా, ఇవన్నీ మనకు డిడక్షన్స్ కిందకే వస్తాయి. సో, ఈ డిడక్షన్స్ అన్నీ మనం ప్రూఫ్స్‌తో సహా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరొక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉంటే ఎంప్లాయీకొచ్చే బెనిఫిట్స్ కన్నా మీకింకా ఎక్కువొస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు కొనే ప్రతి వస్తువు కూడా మీరు డిడక్షన్ రూపంలో చూయించుకోవచ్చు. ఒక కారు కొన్నా, ఒక బైక్ కొన్నా, లేదా మీరొక సెల్ ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ ఇవేవి కొన్నా గూడా మీరు డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ ఓన్లీ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తించబడుతుంది. ఎవరైతే సాలరీడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ బెనిఫిట్స్ అని రావు. ఈ వస్తువులని వాళ్ళు డిడక్షన్స్ రూపంలో చూపించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఈ ప్రూఫ్స్ అన్ని మీరు 31 మార్చ్ లోపు మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన డిడక్షన్ మాత్రమే చూయించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కదా! 2023, 24 ఆ పర్టిక్యులర్ ఇయర్‌కి సంబంధించిన డిడక్షన్స్ మాత్రమే మనం చూయించుకోవాల్సి ఉంటుంది. దానికి ముందు గాని అంటే 2022, 23 గాని లేదా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24, 25 గాని ఈ ఫైనాన్షియల్ ఇయర్స్‌కి సంబంధించిన డిడక్షన్స్‌నైతే మనం చూయించుకోవడానికి వీల్లేదు. ఈ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత గూడా మీకు ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ అయినట్లయితే మీరు ఇక టాక్స్ స్లాబ్‌లోకి వచ్చారని అర్థం. లేదు నాకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నేను టాక్స్ కట్టేంత సాలరీ నాకు ఇన్‌కమ్ గాని నాకు లేదు అనిపిస్తే అప్పుడు మీరు ఐటీఆర్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే ఏదైతే మీకు తెలియకుండా టీడీఎస్ రూపంలో డిడక్ట్ అయిన అమౌంట్ ఉందో అది మీకు రిబేట్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేయనట్లయితే అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది రాదు ఖచ్చితంగా. మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి జూలై 31గా డెడ్‌లైన్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఒకవేళ మీరు ఆ డెడ్‌లైన్ లోపు ఫైల్ చేయలేకపోతే మీరు పెనాల్టీతో లేట్ ఫైలింగ్ అయితే చేసుకోవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి మీరు ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయీ అయ్యుంటే, మీరు ఎంప్లాయర్ దగ్గర నుంచి ఫార్మ్ 16 అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫార్మ్ 16 ఉన్నప్పుడు మాత్రమే మనం ఐటీఆర్ ఫైల్ చేయడానికి మనకొచ్చే ఇన్‌కమ్ గాని, డిడక్షన్స్ గాని మిస్‌కాలిక్యులేషన్ కాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరొకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యుంటే, అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన కొద్ది రోజులకే మీరైతే ఐటీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకొచ్చే ఇన్‌కమ్ గాని, డిడక్షన్స్ గాని అన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన కొద్ది రోజులకే మీరైతే ఐటీఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఈజీగా. సో, అప్పుడు మీరు ఫైల్ చేసినప్పుడు మాత్రమే మీకే ఏదైనా టీడీఎస్ రూపంలో మిస్‌కాలిక్యులేషన్ వల్ల ఏదైనా టీడీఎస్ డిడక్ట్ అయినట్టు ఉంటే, మీకు రిబేట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీకు రిబేట్ అయితే వస్తుంది. మీరు ఐటీఆర్ ఫైల్ చేసిన 1 ఆర్ 2 మంత్స్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే. టీడీఎస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చిందనే అనుకుంటున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచయితే మనమైతే మెయిన్ టాపిక్‌లోకైతే ఎంటర్ అవుతున్నాం.
కాబట్టి నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. వీటికి సంబంధించి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నేను వాటిని క్లారిటీ ఇవ్వడానికి 100% నా ఎఫర్ట్ అయితే నేను పెడతాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.